శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 1 తేదీ నుంచి సెప్టెంబర్ 30 తేదీ వరకు వివాహానికి, పెళ్లి చూపులకు, అలాగే నిశ్చయితాంబూలాలకు శుభముహూర్తాలు వాటి తేదీల గురించి రోజుల వారీగా పంచాంగం ప్రకారం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుందండి. సెప్టెంబర్ నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణ మాసం బహుళ చవితి మొదలు భాద్రపద మాసం బహుళ చవితి వరకు సెప్టెంబర్ నెల అయితే ఉంటుందండి. అంటే సెప్టెంబర్ 1 తేదీ నుంచి సెప్టెంబర్ 11 తేదీ వరకు కూడా శ్రావణ మాసం అయితే ఉంటుంది. సెప్టెంబర్ 12 తేదీ నుంచి కూడా భాద్రపద మాసం అయితే ప్రారంభమవుతుందండి. కాబట్టి 2026వ సంవత్సరంలో మనకి సెప్టెంబర్ నెలలో శ్రావణ మాసం మరియు భాద్రపద మాసం 2 మాసాలు కూడా కలిసి ఉంటాయండి. శ్రావణ మాసంలో మనకి ముహూర్తాలైతే ఉన్నాయండి వివాహానికి, అలాగే నిశ్చయితాంబులాలకు. భాద్రపద మాసం మనకి శూన్య మాసంతో సమానం కదండీ! మరి ఈ శూన్య మాసంలో వివాహాలు కానీ, నిశ్చయితాంబులాలు కానీ జరిపించరండి. కాకపోతే పెళ్లి చూపులకైతే ముహూర్తాలైతే ఉన్నాయండి. వివాహానికి కానీ, నిశ్చయితాంబులాలకు కానీ ముహూర్తాలైతే ఈ భాద్రపద మాసంలో లేవండి. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో వివాహానికి, అలాగే నిశ్చయితాంబూలాలకి శుభముహూర్తాలైతే చాలా తక్కువగా ఉన్నాయండి. అవి ఎప్పుడెప్పుడు ఏ ఏ తేదీల్లో ఉన్నాయి, రోజుల వారీగా పంచాంగం ప్రకారం తేదీ, తిథి, వారం, నక్షత్రం ప్రతి ఒక్కదాని గురించి కూడా ఇప్పుడైతే మనము వివరంగా తెలుసుకుందాము. సెప్టెంబర్ 1 తేదీ వారం మంగళవారము. ఈ రోజున తిథి శ్రావణ బహుళ చవితి తిథి ఉదయం 7:22 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం అశ్విని రాత్రి 3:31 వరకు ఉంటుంది. ఈ రోజున వివాహానికి కానీ, అలాగే పెళ్లి చూపులకు కానీ, మరియు నిశ్చయితాంబూలాలకు కానీ శుభముహూర్తాలైతే లేవండి. సెప్టెంబర్ 2 తేదీ వారం బుధవారము. ఈ రోజున తిథి శ్రావణ బహుళ పంచమి తిథి ఉదయం 5:51 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం భరణి రాత్రి 2:23 వరకు ఉంటుంది. ఈ రోజున కూడా వివాహానికి కానీ, పెళ్లి చూపులకు కానీ, అలాగే నిశ్చయితాంబూలాలకు కానీ శుభముహూర్తాలైతే లేవండి. ఈ సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 1 తేదీ, 2 తేదీ ఈ 2 రోజులు కూడా వివాహానికి, అలాగే పెళ్లి చూపులకు మరియు నిశ్చయితాంబూలాలకు కూడా శుభముహూర్తాలైతే లేవండి. సెప్టెంబర్ 3 తేదీ వారం గురువారము. ఈ రోజున తిథి శ్రావణ బహుళ సప్తమి తిథి రాత్రి 1:52 వరకు ఉంటుంది. నక్షత్రం కృత్తిక రాత్రి 1:02 వరకు ఉంటుంది. ఈ రోజున వివాహానికి మాత్రమే శుభముహూర్తాలైతే ఉన్నాయండి. సెప్టెంబర్ 4 తేదీ వారం శుక్రవారము. ఈ రోజున తిథి శ్రావణ బహుళ అష్టమి తిథి రాత్రి 11:31 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం రోహిణి రాత్రి 11:28 వరకు ఉంటుంది. ఈ రోజున వివాహానికి, అలాగే నిశ్చయితాంబూలాలకు కూడా శుభముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్ 5 తేదీ వారం శనివారము. ఈ రోజున తిథి శ్రావణ బహుళ నవమి తిథి రాత్రి 9:05 వరకు ఉంటుంది. నక్షత్రం మృగశిర రాత్రి 9:49 వరకు ఉంటుంది. ఈ రోజున వివాహానికి, పెళ్లి చూపులకు, అలాగే నిశ్చయితాంబూలాలకు కూడా శుభముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్ 6 తేదీ వారం ఆదివారము. ఈ రోజున తిథి శ్రావణ బహుళ దశమి తిథి రాత్రి 6:38 వరకు ఉంటుంది. నక్షత్రం ఆరుద్ర రాత్రి 8:08 వరకు ఉంటుంది. ఈ రోజున పెళ్లి చూపులకు మాత్రమే శుభముహూర్తాలైతే ఉన్నాయండి. సెప్టెంబర్ 7 తేదీ వారం సోమవారము. ఈ రోజున తిథి శ్రావణ బహుళ ఏకాదశి తిథి సాయంత్రం 4:14 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం పునర్వసు రాత్రి 6:31 వరకు ఉంటుంది. ఈ రోజున పెళ్లి చూపులకు, అలాగే నిశ్చయితాంబూలాలకు కూడా శుభముహూర్తాలైతే ఉన్నాయండి. సెప్టెంబర్ 8 తేదీ వారం మంగళవారము. ఈ రోజున తిథి బహుళ ద్వాదశి తిథి పగలు 1:59 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి అయితే ప్రారంభమవుతుందండి. ఈ రోజున ద్వాదశి మరియు త్రయోదశి 2 తిథుల కలయికైతే ఈ రోజున ఉంటుంది. అలాగే ఈ రోజు నక్షత్రం పుష్యమి సాయంత్రం 5:03 వరకు ఉంటుంది. ఈ రోజున వివాహానికి కానీ, పెళ్లి చూపులకు కానీ, అలాగే నిశ్చయితాంబూలాలకు కానీ ముహూర్తాలైతే లేవండి. సెప్టెంబర్ 9 తేదీ వారం బుధవారము. ఈ రోజున తిథి బహుళ త్రయోదశి తిథి ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజున కూడా వివాహానికి కానీ, పెళ్లి చూపులకు కానీ, నిశ్చయితాంబూలాలకు కానీ శుభముహూర్తాలైతే లేవండి. సెప్టెంబర్ 10 తేదీ వారం గురువారము. ఈ రోజున తిథి శ్రావణ బహుళ చతుర్దశి తిథి పగలు 10:12 వరకు ఉంటుంది. నక్షత్రం మఖ పగలు 2:52 వరకు ఉంటుంది. ఈ రోజున కూడా ముహూర్తాలైతే వివాహానికి కావచ్చు, నిశ్చయితాంబూలాలకు కానీ,
అలాగే పెళ్లి చూపులకు కానీ ముహూర్తాలైతే ఏమీ లేవండి. సెప్టెంబర్ 11వ తేదీ వారం శుక్రవారము. ఈ రోజున తిథి శ్రావణ బహుళ అమావాస్య అండి. నక్షత్రం పుబ్బ నక్షత్రము. పగలు 2:15 వరకైతే ఉంటుంది. ఈ రోజుతోటి శ్రావణ మాసం అయితే పూర్తయిపోతుంది. ఈ రోజున ముహూర్తాలైతే ఏమీ లేవండి. ఈ సెప్టెంబర్ నెలలో 8, 9, 10, 11 ఈ 4 రోజులు కూడా వివాహానికి కానీ, పెళ్లి చూపులకు కానీ, అలాగే నిశ్చయితాంబూలాలకు కానీ ముహూర్తాలైతే ఏమీ లేవండి. సెప్టెంబర్ 12వ తేదీ వారం శనివారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ పాడ్యమి తిథి ఉదయం 7:47 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తర పగలు 2:07 వరకైతే ఉంటుందండి. ఈ రోజున కూడా ముహూర్తాలైతే ఏమీ లేవండి. సెప్టెంబర్ 13వ తేదీ వారం ఆదివారము. ఈ రోజున తిథి భాద్రపద శుద్ధ విదియా తిథి ఉదయం 7:17 వరకు ఉంటుంది. నక్షత్రం హస్త పగలు 2:25 వరకు ఉంటుంది. ఈ రోజున పెళ్లి చూపులకైతే ముహూర్తాలైతే ఉన్నాయండి. సెప్టెంబర్ 14వ తేదీ వారం సోమవారము. ఈ రోజున తిథి భాద్రపద మాసం శుద్ధ తదియా తిథి ఉదయం 7:15 వరకు ఉంటుంది. నక్షత్రం చిత్త పగలు 3:14 వరకు ఉంటుంది. ఈ రోజున ముహూర్తాలైతే ఏమీ లేవండి. సెప్టెంబర్ 15వ తేదీ వారం మంగళవారము. ఈ రోజున తిథి భాద్రపద శుద్ధ చవితి తిథి ఉదయం 7:46 వరకు ఉంటుంది. స్వాతి నక్షత్రము సాయంత్రం 4:32 వరకు ఉంటుంది. ఈ రోజున కూడా పెళ్లి చూపులకు కానీ, వివాహానికి కానీ, నిశ్చితాంబూలాలకు కానీ ముహూర్తాలైతే ఏమీ లేవండి. సెప్టెంబర్ 16వ తేదీ వారం బుధవారము. ఈ రోజున తిథి భాద్రపద శుద్ధ పంచమి తిథి ఉదయం 8:46 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం విశాఖ రాత్రి 6:16 వరకు ఉంటుంది. ఈ రోజున కూడా ముహూర్తాలైతే ఏమీ లేవండి. సెప్టెంబర్ 17వ తేదీ వారం గురువారము. ఈ రోజున తిథి భాద్రపద శుద్ధ షష్ఠి తిథి పగలు 10:10 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం అనురాధ రాత్రి 8:26 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజున పెళ్లి చూపులకి ముహూర్తాలైతే ఉన్నాయండి. ఈ సెప్టెంబర్ 18, 19, 20, 21, 22 మరియు 23 ఈ 6 రోజులు కూడా పెళ్లి చూపులకు కూడా ముహూర్తాలైతే ఏమీ లేవండి. సెప్టెంబర్ 24వ తేదీ వారం గురువారము. ఈ రోజున తిథి భాద్రపద శుద్ధ త్రయోదశి తిథి రాత్రి 9:25 వరకు ఉంటుంది. నక్షత్రం ధనిష్ట ఉదయం 9:46 వరకు ఉంటుంది. ఈ రోజున పెళ్లి చూపులకైతే ముహూర్తాలైతే ఉన్నాయండి. సెప్టెంబర్ 25వ తేదీ వారం శుక్రవారము. ఈ రోజున తిథి భాద్రపద శుద్ధ చతుర్దశి తిథి రాత్రి 10:11 వరకు ఉంటుంది. నక్షత్రం శతభిష పగలు 11:23 వరకైతే ఉంటుంది. ఈ రోజున కూడా పెళ్లి చూపులకైతే ముహూర్తాలైతే ఉన్నాయండి. ఈ 24వ తేదీ, 25వ తేదీ ఈ 2 రోజులు కూడా పెళ్లి చూపులకైతే ముహూర్తాలైతే ఉన్నాయి. అలాగే ఈ సెప్టెంబర్ 26, 27, 28, 29, 30 ఈ 5 రోజులు కూడా పెళ్లి చూపులకు కూడా ముహూర్తాలైతే లేవండి. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో మనకి ఓవరాల్‌గా వివాహానికి కావచ్చు, పెళ్లి చూపులకు కావచ్చు, అలాగే నిశ్చయితాంబూలాలకు కావచ్చు, శుభముహూర్తాలు వాటి తేదీల గురించి ఇప్పుడైతే క్లియర్‌గా తెలుసుకున్నాం కదండీ! ఇంకా ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నాకు కామెంట్స్‌లో అయితే తెలియచేయండి. అలాగే 2026వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి నూతన గృహప్రవేశానికి కానీ, గృహారంభానికి కానీ, అద్దె ఇల్లు మారటానికి కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, శుభముహూర్తాలు వాటి తేదీల గురించి ఇంతకుముందే నేను వీడియో అయితే చేసి ఉంచానండి మన ఛానెల్‌లో. ఆ వీడియో మీకు ఈ వీడియో చివరైతే ఇస్తాను. ఒకసారి చెక్ చేసి చూడండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో సెప్టెంబర్ నెలలో వచ్చేటువంటి పండుగలు, ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ఆన్ చేసుకొని ఉంచుకున్నారంటే, నేను ఎప్పుడు ఏ వీడియో అప్‌లోడ్ చేసినా కూడా ముందుగా మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే మీరు చూసేయొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.